తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టి వరంగల్ తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి ముందుంటూ దేవాలయాలు, మసీదులు, చర్చిల అభివృద్ధికి తోడ్పడతానని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం అబ్నస్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున అందించు క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి అటవీ పర్యావరణ దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రభుత్వం తరపున అందించు కానుకలు అందించారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని కార్పొరేటర్లు, ప్రభుత్వ అధికారులు, ఫాదర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, ప్రభు ఆశీర్వాదం వల్ల నేను మీ ముందు మంత్రిగా నిలబడ్డాను అని అన్నారు. మీకు ఏ ప్రభుత్వం కావాలో ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని పేర్కొన్నారు. వరంగల్లో సందడి ఈ పేరు పిలువబడేటువంటి ప్రేమ్ కుమార్ సంబంధించిన చిన్న అనేటటువంటి వారు వెళ్ళాలంటే సూరేశన్ జనరల్ సెక్రటరీ గారు, శ్రీ ఎంఎస్ శ్యామిల్ గారు ఈ కమిటీలో ఉన్నటువంటి సొంత ఆలోచనలు ఎవరైనా పిలిస్తే ఆ టైంకి మేడం పిలుస్తారు. కొడుకు అన్నట్టుగా నేను మంత్రినైనా కూడా నియోజకవర్గం ఈస్ట్ కాబట్టి తప్పకుండా ఈస్ట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకుపోవడానికి నేను ముందుంటానని తెలియజేసుకుంటా ఉన్నాను. మీకు తెలుసు, ఈ క్రిస్టియన్ కాలనీ గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చిన్న చిన్న సంస్థలు కూడా వదిలిపెట్టకుండా అన్నీ కూడా డెవలప్ చేసినటువంటి ఘనత ఆ రోజు నాది. ఈరోజు బాబ్జీ గారు చెప్పినట్టుగా కేవలం చర్చిలే కాదు, ఆ రోజు మసీదులు, గుళ్ళు, శ్మశాన వాటికలు, కమ్యూనిటీ హాళ్ళు ఒకటి అనకుండా దాదాపు 400 కోట్ల రూపాయలు నేను తీసుకువచ్చి ఆ రోజు వరంగల్ ఈస్ట్ను ఒక అభివృద్ధి పదంలో ఒక ముందడుగు వేయించినటువంటి ఘనత నాదని నేను గర్వంగా చెప్పుకుంటాను. దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఆ రోజు నేను శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు చేయడం జరిగింది. ఆ తర్వాత పాలకులు అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు, ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేశారు. కాబట్టి ఈరోజు మళ్ళీ 5 సంవత్సరాలు మన నియోజకవర్గం వెనుకబడిందని చెప్పుకోక తప్పదు. మరి ఈ రోజు నుంచి స్థానిక కలెక్టర్ గారు, కమిషనర్ గారి నాయకత్వంలో వరంగల్ ఈస్ట్ని అభివృద్ధిలో ముందంజలో నడిపిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నాను.